నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఏదైతే డీలిమిటేషన్ అండ్ 33% మహిళా బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వహించిందంటూ ఈరోజు కాంగ్రెస్ పెద్ద ఎత్తున మహాధర్నాలకు దిగుతున్నటువంటి పరిస్థితి చూస్తాను. మరి డీలిమిటేషన్ చేసిన ప్రక్రియ ఇది ఒక అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అణిచివేసే విధంగా వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చాలా అసహనం అయితే వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈ డీలిమిటేషన్ బిల్లు కావచ్చు, అదేవిధంగా ఏదైతే మన 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, వీగిపోవడానికి గల కారణాలు ఏంటి? దీని వెనకాల బీజేపీ ఆడినటువంటి పెద్ద కుట్రగా చాలామంది అభివర్ణిస్తూ ఉన్నారు. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి నిజంగానే ఈ మహిళా బిల్లు ఈరోజు మళ్ళీ వీగిపోవడానికి, అదేవిధంగా డీలిమిటేషన్లో ఇన్ని అవకతవకలు జరగడానికి కారణం ఏంటనేది ఒకసారి సార్తో కూలంకుశంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఫస్ట్ టైం మా స్టూడియోకి వచ్చారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి నిజంగానే ఏంటి సార్ ఈ బిల్లు విషయంలో ఏంటి మరి, అంటే కేంద్ర ప్రభుత్వం ఆడినటువంటి గొప్ప నాటక పరిణామంగా అభివర్ణిస్తూ ఉన్నారు. సో మీలాంటి సీనియర్ జర్నలిస్టులు చెప్పాలి దాని గురించి. ఈరోజు ఈ బిల్లులు వీగిపోవడం వెనకాల ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు ప్రజల్లోకి తీసుకెళ్లి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఒక పిలుపునిచ్చారు భారతీయ జనతా పార్టీ నాయకత్వం. ఓకే సార్. అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఈ బాధ్యత భుజాన్ని వేసుకొని వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రాలు, ఇప్పుడు పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో విచిత్రంగా అక్కడ 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. 3 ప్రాంతీయ పార్టీలు అంటే వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన. 3 పార్టీలు దీనికి అనుకూలంగా ఓటేసాయి అక్కడ. ఎందుకంటే కూటమిలో ఉన్నాయి కాబట్టి. కూటమిలో వైఎస్ఆర్సీపీ కూటమి అయినప్పటికీ వాళ్ళు కూడా జై కొట్టారు. జై కొట్టకపోతే ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళన కనిపించింది వాళ్ళలో. ఓకే సార్. అలా ఇప్పుడు బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారంటే బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అనుకుంటున్నారు. బాబు జగన్ పవన్ అది పరిస్థితి. అలా అక్కడ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయండి ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా, ఇలా ప్రతి చోట అంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నాయకత్వం వహిస్తున్న రాష్ట్రాల్లో కూడా ఈ బిల్లుల మీద వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని అండగట్టండి అని ఉసిగొల్పేటువంటి పద్ధతిలో ఒక ప్రకటన ఇచ్చారు వాళ్ళు. ఓకే సార్. అయితే నిజానికి మహిళా రిజర్వేషన్ బిల్లు వీటితో కలపటం అనేది తప్పు. దానికి సంబంధించి ఆల్రెడీ గతంలోనే నిర్ణయాలు జరిగిపోయినాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనేది టెక్నికల్గా అంశమే తప్ప వీళ్ళు దానికి సభతో లింక్ చేయాల్సినటువంటి సందర్భం కాదు. అయినప్పటికీ వాళ్ళు వాంటెడ్గా లింక్ చేశారు. లింక్ చేసి డీలిమిటేషన్ ఎలాగూ రచ్చ అవుతుంది అనేది వాళ్ళకి ముందే తెలుసు. అవును సార్, తెలుసు. కాబట్టి డీలిమిటేషన్ మీద వాళ్ళు ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన ప్రతిపక్ష పార్టీల నాయకులు, పర్టికులర్ గా స్టాలిన్ చాలా ఓపెన్ గా ఏం చెప్పాడంటే, అయ్యా మేము డీలిమిటేషన్ కి ఖచ్చితంగా వ్యతిరేకము, మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలము, 2 విడివిడిగా చూడండి, కలిపి పెట్టే వ్యవహారం కుట్ర, కలిపి చేసి మేము డీలిమిటేషన్ కోసం నెగిటివ్గా పెడితే వాళ్ళు ప్రపంచం మీద పడి మహిళా రిజర్వేషన్ కి వ్యతిరేకంగా వీళ్ళు బిహేవ్ క్రియేట్ చేస్తారు, ఇది కుట్ర, అందుకని కాన్షియస్ గా ఉండండి అని ముందే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకున్నారు. అలాగే కాంగ్రెస్ కూటమి కూడా చెప్పుకుంది ఆ మాట. ఇలా వాళ్ళు క్లియర్ గా ఉన్నారు, జనాలకు తెలుసు. ఇప్పుడు వీళ్ళు డోర్ క్యాంపెయిన్ చేసినా ఇంకో క్యాంపెయిన్ చేసినా నమ్మే పరిస్థితిలో జనం లేరు. ఇది వాస్తవం. అయితే డీలిమిటేషన్కి ఎందుకు దక్షిణ భారతదేశ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, లేకపోతే పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, అంటే భారతీయులుగా మీరు ఎందుకు రియాక్ట్ కావడం లేదు అంటున్నారు. భారతీయులుగా రియాక్ట్ అవ్వాలి కదా, దక్షిణ భారతదేశానికి విడిగా ప్రయోజనాలు ఏమిటి, భారతదేశ ప్రయోజనాలే మీ ప్రయోజనాలు కూడా అని మాట్లాడుతున్నారు. ఇదొక దుర్మార్గపు ఆర్గ్యుమెంట్. భారతదేశ ప్రయోజనాలుగా దక్షిణ భారతదేశ ప్రయోజనాలను ఎప్పుడూ చూడలేదు. భారతదేశంలో ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి పదవి ఎవరిని వరిస్తుంది, ఉత్తరాది వారిని మాత్రమే వరిస్తుంది. ఇప్పటికీ అదే సాంప్రదాయం కొనసాగింది. అనుకోకుండా ఏదో అంటే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో పివి నరసింహారావు తెలంగాణ, అలాగే ఇంకొక విచిత్రమైన పరిస్థితుల్లో దేవగౌడ అయ్యాడు, అంతవరకే. అవి విచిత్రమైన పరిస్థితులు. వాళ్ళు పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా పరిపాలన చేసే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి.
కనీసం మొరార్జీ దేశాయ్ పరిపాలించినటువంటి పద్ధతుల్లోనో విపి సింగ్ పరిపాలించిన పద్ధతుల్లోనో చేయడానికి కూడా లేదు. నరసింహారావుకి అవకాశం లేదు. లేదు. అవును సార్. కాకపోతే 5 ఏళ్ళు ఆయన యుద్ధం చేశాడు. ఉమ్, 5 ఏళ్ళు యుద్ధం చేశాడు. ఆ మైనారిటీ ప్రభుత్వాన్ని నడపడానికి ఆయన చెయ్యని దారుణం లేదు. అనేక కేసుల్లో ఇరుక్కున్నాడు. జేఎంఎం ముడుపుల కేసుతో సహా మొదలు పెడితే ఉమ్, ఆ కేసులన్నీ భరించడానికి ఆయన జీవితం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. అంతిమంగా ఆయనకు దక్కిన గౌరవం ఏంటంటే ప్రధానిగా ఆయన చనిపోతే ఢిల్లీలో అంత్యక్రియలు జరగకుండా ఉమ్, బాడీని హైదరాబాద్ పంపించి పంపించి. గందరగోళం చేయటం అనే గౌరవం దక్కింది ఆయనకి దక్కింది. అంతిమంగా. ఉమ్. అది చూసినా అర్థమైపోతుంది ఆ దక్షిణాదికి పార్థివ దేహం సరిగా కాలకపోవడం కూడా అది చాలా అవమానంగా. అవమానకరం. ఉమ్, సరే, అది అనుకోకుండా డిస్ప్యూట్ అయింది అనుకున్నప్పటికీ ఉమ్, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజున నిజానికి చొరవ చూపించి అక్కడి నుంచి తీసుకురావటం, ఉమ్, ఇక్కడ అంత్యక్రియల ఏర్పాట్లు అవన్నీ తన పద్ధతిలో తను చేశాడు. ఓకే. ఆ మేరకు కన్సిడర్ చేసినప్పటికీ దక్షిణాది వాళ్ళకి దక్కిన గౌరవం ఏమిటి ఉమ్, అనేది అర్థం చేసుకోవడానికి అదొక పాయింట్. ఉమ్, ఇలా నిజానికి రాజకీయ నిర్ణయాలు అనేవి ఉత్తరాది వాళ్ళు తీసుకున్న నిర్ణయాలని దక్షిణాది మీద రుద్దటమే జరుగుతోంది ప్రతి సందర్భంలో. సార్. దక్షిణాది ప్రజల ఆకాంక్షల్ని పార్లమెంట్లో ప్రతిఫలింపజేసినటువంటి సందర్భాలు ఏవీ లేవు. ఉమ్, అందుకనే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు పుట్టాయి. తెలుగువాడు ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు అనే నినాదంతో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ప్రారంభించాడు. ఉమ్, ఇందిరాగాంధీ మీద తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో విరుచుకుపడేవాడు ఆయన. అవును. అలాంటి పార్టీ ఇప్పుడు ఈ డీలిమిటేషన్కి అనుకూలంగా ఓటు వేయటం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. ఉమ్, పైగా ఇప్పుడు ఆయన మోర్ హిందూగా మాట్లాడుతున్నాడు. ఉమ్, చంద్రబాబు నాయుడు ఉమ్, 24 ఎన్నికలకి ముందు చంద్రబాబు వేరు, ఉమ్, 24 ఎన్నికల తర్వాత చంద్రబాబు వేరు. ఉమ్, ఈయన మోర్ హిందూగా, ఓవర్ హిందూగా కనిపిస్తూ మాట్లాడుతున్నాడు. ఏ స్థాయికి వెళ్ళాడంటే ఉమ్, ఈ లడ్డూ కల్తీ, అవును సార్. నెయ్యి కల్తీ వ్యవహారంలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఉమ్, ఇది ఆ, దేవుడి పవర్స్ తగ్గించడానికి చేస్తున్న కుట్ర అన్నాడు ఆయన. ఆ, మరి అది ఏ లాజిక్తో మాట్లాడాడో ఆయనకే అర్థం కావాలి. ఉమ్, అంటే వీళ్ళు ఏదో డబ్బుల కోసం నెయ్యి కల్తీ చేశారని నేను అనుకోవడం లేదు. ఉమ్, ఈ కల్తీ నైవేద్యం పెట్టడం ద్వారా భగవంతుడి పవర్స్ తగ్గిపోతాయట. ఉమ్, అదే. అలా హిందూ దేవుళ్ళ పవర్స్ తగ్గించేయటం ద్వారా ఉమ్, హిందూ మతాన్ని నిర్వీర్యం చేయాలి అనే కుట్ర జరుగుతోంది అని చెప్పేశాడు ఈయన ఉమ్, మైక్ ముందుకు వచ్చి. ఉమ్, అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఈ దేశంలో కీలకమైన పదవుల్లోకి మైనారిటీలను రాకుండా చేయాలి ఉమ్, అని చెప్పదలుచుకున్నాడు చంద్రబాబు. ఓకే. అంటే డెసిషన్ మేకింగ్ పవర్స్ ఉన్నటువంటి పదవులు కొన్ని ఉంటాయి, ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి, హోంమంత్రి, ఇలాంటివి. ఉమ్, ఈ కీలక పదవుల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మైనారిటీలను తీసుకురామాకండి. వాళ్ళు క్రిస్టియన్సా, ముస్లిమ్సా, వాళ్ళ ఆ రెండింటిని ఆ ఏరియాలోకి తీసుకురాకండి. ఉమ్, మామూలు చిన్న చిన్న పదవుల్లో వాళ్ళు ఉండొచ్చు, తప్పులేదు. ఓకే. ఉమ్, కానీ కీలక పదవుల్లోకి మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ అలౌ చేయొద్దు. ఉమ్, అలౌ చేస్తే హిందూ మతాన్ని నాశనం చేసేస్తారు వాళ్ళు అనే నేరేటివ్ని బలంగా జనంలోకి తీసుకెళ్ళడానికి ఆయన విపరీతంగా మాట్లాడాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అలాగే మాట్లాడాడు. సనాతన ధర్మంతో ఆయన కూడా గట్టిగా ఆయన అంటే ప్రాయశ్చిత్త దీక్షలు, అలా విచిత్రమైన గెటప్పులు, ఉమ్, ఆయన హడావిడి ఆయన చేశాడు. ఉమ్, ఇలా నడుస్తున్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. ఉమ్, ఈ సందర్భంలో కేంద్రం చేస్తున్నటువంటి దాష్టీకం దక్షిణాది రాష్ట్రాల మీద, ఉమ్, దక్షిణాది రాష్ట్రాలను టోటల్గా తన కంట్రోల్లో పెట్టుకోవటానికి, ఓకే. పొలిటికల్గా కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రజల్ని వాళ్ళు గెలవాలి అనుకోవడం లేదు, అంటే ప్రజల మనసులు గెలవాలి అనుకోవడం లేదు. ఉమ్, వీళ్ళని తన కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ కర్ణాటకలో కొంత విజయం సాధించారు. ఉమ్, ఆంధ్రప్రదేశ్ టోటల్గా వాళ్ళ దొడ్లో ఉంది. ఉమ్, జగన్మోహన్ రెడ్డి నిజానికి కేసుల గురించి భయపడుతున్నాడు అంటున్నారు. ఉమ్, కేసుల గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆయన చేసింది తప్పేం కాదు. జగన్మోహన్ రెడ్డి. ఆయన మీద ఉన్న కేసుల మీద ఆయన పెద్ద యుద్ధం చేయొచ్చు. ఉమ్, ఎందుకు అలా లొంగి ఉండాల్సిన పరిస్థితి వస్తుందో ఆయనే చెప్పుకోవాలి. ఉమ్, ఎందుకంటే ఆయన మీద పెట్టిన కేసులు ఏమిటి? వారి తండ్రి గారు అధికారంలో ఉండగా ఉమ్, ఆ అధికారం వలన లబ్ధి పొందిన వాళ్ళు ఈయన కంపెనీలో షేర్లు పెట్టారు అనేది. ఉమ్, ఎవరు చేయలేదు ఆ పని? నాకు శిక్ష పడితే మొత్తం 95 తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కడికి శిక్షలు పడాలి ఉమ్, అని ఒక డిమాండ్ పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తే వెళ్ళిపోతాయి వెనక్కి. ఉమ్, ఓకే. ఉమ్, ఉమ్, ప్రతి ఒక్కరు అంటే 95 తర్వాత
భారతదేశంలో ముఖ్యమంత్రులైన వాళ్ళు, మంత్రులైన వాళ్ళు, వాళ్ళ ఆస్తులకి అంతకుముందు అవే పదవులు చేసిన వాళ్ళ ఆస్తులకి ఒక్కసారి కంపారిజన్ చేస్తే వాళ్ళు రూపాయి పావలా మనుషులు, వీళ్ళు కోట్ల మనుషులు. ఆ తేడా అర్థమైపోతుంది మనకి. ఓపెన్ గానే కనిపించే వ్యవహారం. రాజకీయం వ్యాపారంగా మారిపోయింది 95 తర్వాత. అవును సార్. ఈ వ్యాపార రాజకీయాన్ని నైపుణ్యంగా నడిపించిన వాడు చంద్రబాబు నాయుడు. ఆయనే ఆదర్శం వైఎస్ రాజశేఖర రెడ్డికైనా జగన్మోహన్ రెడ్డికైనా. మార్కెట్ ఎకానమీలో రాజకీయ వ్యాపారం ఎలా చేయాలో ప్రపంచానికి ఒక మార్గనిర్దేశం చేసిన వాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయన్ని బుక్ చేయాలి ముందు. నా కేసులు కాదు, అసలు మొత్తం పొలిటికల్ హిస్టరీ ఏమిటి 95 తర్వాత అనే దాని మీద కనుక డిబేట్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఆయన హీరో అవుతాడు దేశంలో డెఫినెట్గా. అలా హీరో అయ్యే అవకాశాన్ని జార విడుచుకుని ఆయన వెళ్ళి డీలిమిటేషన్కి అనుకూలంగా ఓటేసి. ఎందుకు డీలిమిటేషన్ వద్దంటున్నారు స్టాలిన్ కానీ మిగిలిన వాళ్ళు కానీ? దక్షిణ భారతదేశానికి ఇప్పటికే పొలిటికల్ ఇది లేదు, మనకి రాజకీయ ప్రాతినిధ్యం లేదు దానిలో. పార్లమెంట్ మాట్లాడటానికి మనకి అంటే దక్షిణాది ఎంపీలకు కేటాయిస్తున్న టైం ఏమిటి అనేది చూస్తే అర్థమైపోతుంది. కాబట్టి టైం ఇవ్వరు. రేపు పొద్దున సీట్లు పెరుగుతాయి అక్కడ. అంటే రెండు పద్ధతులు చెప్పాడు అమిత్ షా గారు. ఒకటేమో జనాభా ప్రాతిపదికన అక్కడ కుటుంబ నియంత్రణ, ఇందిరాగాంధీ గారు చాలా దుర్మార్గంగా అమలు చేసినటువంటి కుటుంబ నియంత్రణ కార్యక్రమం దక్షిణాది రాష్ట్రాల్లో విపరీతంగా అంటే కాన్సన్ట్రేట్ చేసి అమలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ప్రాపర్గా అమలు జరగలేదు. అక్కడ జనాభా పెరిగింది. ఆ పెరిగిన జనాభా వలన ఇప్పుడు వాళ్ళకి సీట్లు పెరుగుతున్నాయి. పార్లమెంట్లో సీట్లు పెరుగుతాయి. ఇక్కడేమో జనాభా పెరగకపోవడం వలన ఇక్కడ సీట్లు అలా పెరగవు, ఆ రేషియోలో పెరగవు. కానీ ఆ అక్కడ పెరిగిన జనాభాని భరిస్తున్నది మనమే. వాళ్ళు వచ్చి దక్షిణ భారతదేశాన్ని తిని బతుకుతున్నారు. మీరు ఏ వ్యాపారమైనా చూడండి. అంటే బంగారు వ్యాపారంలో పెడితే వాళ్ళే గుజరాత్ లేకపోతే రాజస్థాన్. అవును, మార్వాడీలు లేకపోతే బనియాలు మొత్తం వాళ్ళే సార్. బంగారు వ్యాపారమే కదా సార్. ప్రతి కిరాణా వ్యాపారంలో వాళ్ళే. ఇప్పుడు శానిటరీ వరకు అవి ఉంటాయి కదా సార్, పెయింట్లు వాళ్ళే. అన్ని రంగాల్లోనూ వాళ్ళే. కోమట్లు వ్యాపార కమ్యూనిటీ అని మనం అనుకునేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు గుమస్తాలుగా మారారు మార్వాడీల దగ్గర. వాళ్ళ ఆస్తులు కూడా వాళ్ళకి అమ్మేసుకుని, అంటే విజయవాడలో శివాలయం వీధి అని ఉంటుంది. ఆ వీధి మొత్తం ఒకప్పుడు కోమట్లు జ్యువెలరీ బిజినెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది టోటల్ గా మార్వాడీలు మయమైపోయి వీళ్ళు వాళ్ళ దగ్గర ఆ ఇల్లు షాపులు అమ్మేసుకుని ఊరి చివరికి చేరి అక్కడి నుంచి వెళ్ళి సిటీ బస్సుల్లో వెళ్ళి వీళ్ళ దగ్గర గుమస్తాలుగా పనిచేస్తున్నారు. ఇది పరిస్థితి. అలాగే మిగిలిన కింది పనులు అంటే లేబర్ పనులు. ఇప్పుడు మీరు ఏ పెట్రోల్ బంక్కి వెళ్ళండి, అక్కడ మీరు తెలుగులో కొంచెం 20 రూపాయలు పెట్రోల్ కొట్టవాయంటే వాడు అంటే ఏమిటి అని అడుగుతాడు. వాడికి అర్థం కాదు. హిందీలో మాట్లాడితే తప్ప కుదరని పరిస్థితి. అంటే బెంగాల్ నుంచి వస్తున్నారు, నేపాల్ నుంచి వస్తున్నారు. మీరు ఏ అపార్ట్మెంట్కి వెళ్ళండి అక్కడ వాచ్మెన్ నేపాలీ వాడు ఉంటాడు. అలాగే ఇళ్లలో పనిచేస్తున్నటువంటి ఆడపిల్లలు వీళ్ళందరూ కూడా నేపాల్ బ్యాచ్. హోటల్స్ లో వంటల్లో వాళ్లే ఉన్నారు. బీహార్ వాళ్ళు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, ఉత్తరాఖండ్ వాళ్ళు ఉన్నారు. అంటే నార్త్ బ్యాచ్ మొత్తం దిగిపోయి. ఇది హైదరాబాదు ఈ ఏరియాలు కాదు, విజయవాడ ఈ ప్రాంతాలు మాత్రమే కాదు, మారుమూల ప్రాంతాలు కూడా శ్రీకాకుళం పలాస ఏరియాలో కూడా ఏ బంకుకి వెళ్ళినా మీకు వాళ్ళే కనిపిస్తారు. ఎగ్జాక్ట్లీ సార్. కాబట్టి ఇక్కడ కూలీ రేట్లు పెరగట్లేదు. కింద కులాల వాళ్ళకి కూలీ రేట్లు పెరగట్లేదు. కారణం ఏంటంటే వీళ్ళు కొంచెం పెంచమని అడిగితే యజమానిని, అక్కర్లేదు మీకు ఇస్తున్నటువంటి డబ్బుల్లో సగం డబ్బులకి బీహార్ వాళ్ళు వచ్చి పనిచేస్తామంటున్నారు, వెళ్ళిపోండి మీరు ఇక్కడ నుంచి అని చెప్తున్నారు. అది పరిస్థితి. అలా ప్రతి ఒక్క ఏరియాలోనూ వాళ్ళు సఫర్ చేస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాంట్రాక్టులు కూడా వాళ్ళే. ఒకప్పుడు సెంట్రల్ పూల్ వర్క్స్ వివిధ రాష్ట్రాల కాంట్రాక్టర్లు వెళ్ళి తెచ్చుకుని చేసేవాళ్ళు.
ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సబ్ కాంట్రాక్టులు తప్ప మెయిన్ కాంట్రాక్టులు అన్ని సెంట్రల్ పూల్ వర్క్స్ అన్ని వాళ్లే చేస్తున్నారు. మార్వాడీలో బనియాలో అమిత్ షా గారు జాతే చేస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి సబ్ కాంట్రాక్టులు తెచ్చుకుని బతకాలి. ఒకప్పుడు మన దగ్గర నవయుగ ఇవన్నీ మారుమోగిన పరిస్థితి కదా. కావూరు సాంబశివరావు గారు, మధుకాన్ ఇలాంటి పేర్లు వినిపించేవి మనకి. ఇప్పుడు ఎవరు వినిపించడం లేదు, కనిపించడం లేదు. సఫికేషన్ ఉంది. ప్రతి ఏరియాలోనూ కాంట్రాక్టులు వాళ్ళే చేసి బంగారం వ్యాపారం, కిరాణా వ్యాపారం, ఐరన్ వ్యాపారం అన్నీ వాళ్లే చేసుకుని కన్స్ట్రక్షన్ రంగంలో కూడా వాళ్లే ఉన్నారు. బ్యాంకులు వాళ్ళవే. ఇలా ప్రతిదీ కబ్జా చేసేసి చివరికి రాజకీయ అధికారం కూడా, పొలిటికల్ డెసిషన్ కూడా వాళ్ళదే. రాజకీయ పార్టీలను కొనేస్తున్నారు ఓపెన్గానే. ఈ కొనేసి దొడ్లో కట్టేసుకోవడం అనే కల్చర్ పెరిగిపోయింది. మీడియాని కొనేసి దొడ్లో కట్టే. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ కల్చర్ బాగా పెరిగిందంటారు. బాగా ఇండస్ట్రియలైజ్ చేశారు వాళ్ళు బాగా. అంతకు ముందు ఉంది కానీ ఈ రేంజ్ లో లేదు. ఓకే. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మాట్లాడితే అంటే లొంగి ఉండాలి తప్ప వ్యతిరేకించి మాట్లాడేవాడిని బతకనివ్వట్లేదు. ఒకటే అడుగుతున్నారు ఎవరినైనా సరే, మీరు లొంగి ఉంటారా, అదృశ్యం అవుతారా? ఇది ప్రోగ్రామ్. ఈ పరిస్థితి దీన్ని చూసి భయపడే జగన్మోహన్ రెడ్డి గారు నన్నెళ్ళి ఓట్లేసి వచ్చాడు. అంటే యుద్ధానికి ఎవరైనా కదులుతారు అంటే వాళ్ళని అష్టదిగ్బంధనం చేస్తున్నారు. చంద్రబాబు గారిని ఆ కేసులో ఇరికించడం అనేది వాళ్ళ వ్యూహమే, జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం కాదు. వారి ప్రోగ్రాంలో భాగంగానే జరిగింది అది. ఆయన్ని కంట్రోల్లో తీసుకున్నారు. కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ని ఇరికించుకునే ప్రయత్నం. ఇలా ప్రతి చోట ఏదో పద్ధతిలో ప్రతి పొలిటీషియన్ని ఏదో ఒక కేసులో పెట్టి, అంటే అక్కడ చంద్రబాబుని ఇక్కడ కేసీఆర్ టార్గెట్ చేశారంటారు. అన్ని చోట్ల అంటే మీకు ఒక గది కట్టిస్తాను అన్నట్టుగా ప్రతి పొలిటీషియన్ కి జైల్లో గది కట్టిస్తాననే పద్ధతికి వెళ్ళారు. వెళ్ళి అన్ని విధాలా కంట్రోల్ చేయటం, ప్రాంతీయ పార్టీలన్నింటినీ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఎక్కడా వ్యతిరేక పదం పుట్టకుండా మీడియా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. వాళ్ళకి వ్యతిరేకంగా ఒక మాట చెప్పే పరిస్థితి మీడియాలో లేదు. సోషల్ మీడియా కొంత మాట్లాడుతోంది కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ కంట్రోల్లోనే. సరెండర్. అవును. ఎన్డీటీవీ వాళ్ళ కంట్రోల్లో ఉండి ఆయన రోడ్ మీదకి వెళ్ళి ఫోన్ పట్టుకుని బయటలు తీసుకుంటున్నాడు కదా ప్రణయరాయ్. నిన్న మొన్న చూసాం. బెంగాల్ ఎన్నికలకు సంబంధించి సర్వేకి వెళ్ళాడు ఆయనే కెమెరామెన్, ఆయనే రిపోర్టింగ్ పరిస్థితి చూసాం. ఇలాంటి సందర్భం వచ్చేసింది. కొనేయటమే. గతంలో మీడియా మేనేజ్మెంట్ అంటే ఆ రిపోర్టర్లతో వాళ్ళతో మాట్లాడుకుని కొంచెం ఫేవర్ చేయండి, మీకేదో మేము ఉపయోగపడతామని మాట్లాడుకునేవాడు. ఇప్పుడు మీడియా మేనేజ్మెంట్ అంటే కొనేయటమే. కొనేస్తే వాళ్ళు పాలేరులు అయిపోతారు వాళ్ళు. ఇలా మీడియాని పాలేరులుగా మార్చేస్తున్నటువంటి బీజేపీ చేస్తున్న వ్యవహారం. వాళ్ళ పాలనలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు. విపరీతమైనటువంటి కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి రియల్గా బలం ఉంది అని వాళ్ళు అనుకుంటున్నటువంటి నార్త్లో సీట్లు పెరిగితే పొలిటికల్ డెసిషన్లో కూడా వీళ్ళతో ప్రమేయం లేదు. అసలు వీళ్ళు వెళ్ళకపోయినా 800 చిల్లర తీసుకెళ్తున్నారు. 500 చిల్లర ఉంది, 540 చిల్లర ఉంది. అది 850కి తీసుకెళ్తున్నారు. అంటే కొత్త పార్లమెంట్లో ఉన్న సీట్లు అవి నింపేస్తే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన వాళ్ళకే సీట్లు వస్తాయి. రెండోది జనాభా కాదు 50% పెంచుతామన్నాడు ఆయన అమిత్ షా గారు. 50% అంటే ఏమిటి? ఇప్పుడు కేరళలో 20 మంది ఎంపీలు ఉన్నారు. 20లో 50% అంటే 10, అంటే ఈ 20కి 10 కలుపుతారు, 30 అవుతాయి. అక్కడ 160 ఉన్నాయి ఒక రాష్ట్రంలో. 160లో 50 అంటే 80. 160కి 80 కలిపితే 240. అది పరిస్థితి. ఆ పద్ధతిలో వాళ్ళ సీట్లే అధికంగా ఉంటాయి ఏ విధంగా చూసినా. ఓకే. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా సౌత్కి అన్యాయం జరుగుతుందంటే అన్యాయమే, ఘోరమైన అన్యాయం. ఎందుకంటే జనాభా లెక్క ప్రకారం చూసుకున్నా కూడా యూపీలో దాదాపుగా మొన్న 11 కోట్ల చిల్లర జనాభా పెరిగిందంట. ఎంత దారుణం చూడండి అసలు. అదే ఇప్పుడు ఇక్కడ కూడా జనాభా పెంచమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మనం కూడా పిల్లల్ని కనేద్దాం, కనీసం 5గురిని కనండి అంటున్నాడు ఆయన. సరే కంటారా లేదా అనేది వేరే గొడవ. పెంచే బాధ్యత నువ్వు తీసుకుంటానంటే అదే పని మీద ఉంటారు. అందుకని ఇదే చంద్రబాబు నాయుడు గారు మేమిద్దరం మాకొక్కరు
అనే నినాదం ఇచ్చాడు ఆయన. ఇచ్చాడు ఆయన. అవును. ఆయన గతంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఉన్నప్పుడు. సీఎంగా ఉన్న రోజుల్లో. అవును సార్. ఇప్పుడు ఈ మాట ఆయనే మాట్లాడుతున్నాడు. అంటే యూత్ తగ్గుతోంది, యంగ్ జనరేషన్ రావడం లేదు, ఒక గందరగోళం. రెండోది పెళ్ళిళ్ళు జరగటం లేదు, సింగిల్స్ పెరుగుతున్నారు. దీని తాలూకా ప్రభావం కూడా సమాజం మీద ఉంది. వీటిని పరిష్కరించటం, ఇవన్నీ మార్కెట్ ఎకానమీ వలన క్రియేట్ అయిన గందరగోళాలు. అవును. దాన్ని క్లియర్ చేయడానికి పొలిటికల్ ఎజెండా లేదు మీ దగ్గర. దానికి ఈ కాయకల్ప చికిత్స డైలాగులన్నీ చెప్తున్నారు పొలిటీషియన్స్. ఇది ఒక దుర్మార్గమైన పరిస్థితి. అందుకని ఈ పరిస్థితుల్లో డీలిమిటేషన్ పేరుతో పొలిటికల్ కంట్రోల్ మొత్తం వాళ్ళు తీసేసుకుని వ్యతిరేకిస్తే మీరు భారతీయులు కాదంటున్నారు, అవును సార్. చాలా స్ట్రాటజీగా వెళ్తున్నారు వాళ్ళు. మీరు వేర్పాటువాదులు అంటున్నారు. సౌత్కి అన్యాయం జరుగుతుందంటే సౌత్ ఏంటి, నార్త్ ఏంటి? భారతీయులు అందరూ ఒకటే. నువ్వు భారతీయతను కాదన్నావంటే నువ్వు దేశద్రోహివి, నువ్వు వేర్పాటువాదివి. కాబట్టి నేను తీసుకెళ్ళి జైల్లో వేయటం కాదు, కోర్టులు లేవు ఇప్పుడు. సరెండర్ అవుతావా పొలిటీషియన్స్ దగ్గర, లేకపోతే ఎన్కౌంటర్ అవుతావా, రెండే. ఇది తేల్చుకోండి అని చెప్తున్నారు. ఈ రకమైనటువంటి అణచివేత పద్ధతి నడుస్తోంది. కేవలం ఆపరేషన్ కగార్ అనేది మావోయిస్టుల్ని సరెండర్ చేసుకోవడం కోసం పెట్టిన ప్రోగ్రామే కాదు, అందరినీ. అంతే. ఇప్పుడు ఈ దేశంలో మానవ హక్కులు అని మాట్లాడుతున్నాం మనం, జీవించే హక్కు వెళ్ళిపోయింది. అవును సార్. వ్యక్తిగత ఆస్తి హక్కు కూడా వెళ్ళిపోతుంది. సొంత ఆస్తి ఉండదు ఎవరికి. మీ భూములన్నీ కార్పొరేట్లకు అప్పచెప్పండి. కార్పొరేట్లు మీకు 3 పూట్ల ఏం పెట్టాలో అవి పెడతాయి, అవి తిని బతకండి, పని చేయండి, బతకండి కాదు. ఆ పరిస్థితికి తీసుకెళ్తున్నారు వీళ్ళు ఓపెన్గా. కార్పొరేట్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ డిజైన్ చేయటం అనేది భారతీయ జనతా పార్టీ ప్రోగ్రాం. అందుకని ప్రతి చోట వాళ్ళు ల్యాండ్ బ్యాంకులు పెంచుకుంటున్నారు, భూములు గుంజుకుంటున్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ నిర్మాణానికి నేను అష్యూరెన్స్ ఇవ్వాలంటే నేను అడిగిన 40,000 ఎకరాలు ఇస్తారా చస్తారా అంటున్నాడు జనాలు. ఆల్రెడీ 38,000 ఎకరాలు ఇచ్చారు ఆయన. అది చాలదట, ఇంకా 40,000 ఎకరాలు ఇస్తామని మీరు అష్యూరెన్స్ ఇస్తే నేను నిర్మాణ రంగంలో ముందుకెళ్తాను అంటున్నాడు ఆయన. బ్లాక్మెయిల్ చేస్తున్నాడు జనాలు. దాని గురించి మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారికి నోరు లేవదు. యుద్ధం చేయాలి కదా ఆయన అక్కడ. ఆయనేమో ఒక 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి నేను మళ్ళీ వస్తాను అంటున్నాడు. 3 ఏళ్ళు కళ్ళు మూసుకోమంటున్నాడు ఆయన. వచ్చేది మన ప్రభుత్వమే అంటున్నాడు. ఎలా గ్యారంటీ చెప్పగలడు? అంటే ఏదో ఎవరైనా జ్యోతిష్యుడు చెప్పాడు ఆయనకి? పోనీ ఆ బయట వినిపించండి, జనాలకి నమ్ముతారు. మీ జాతక చక్రం ప్రకారం మీరు 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తారని ఎవరు చెప్పాలి? అమిత్ షా గారు చెప్పాలి. అంటే ఢిల్లీ దేవుడిని నమ్ముకున్నాడు ఆయన. ఢిల్లీ దేవుడి వల్లనే ఓడిపోయాను, నన్ను ప్రజలు ఓడించారు అనుకోవట్లేదు ఆయన. ఢిల్లీ దేవుడు ఓడించాడు, మళ్ళీ ఢిల్లీ దేవుడే నాకు అధికారం చూపిస్తాడు అని సపోర్ట్ చేయడం కూడా ఆ రకమైన. అదే అందుకోసమే నేను నెల్లు అనుకూలంగా ఓటేసి వచ్చాను. ఇది పరిస్థితి. అయినప్పటికీ సౌత్లో ఉన్నటువంటి ఒక రెసిస్టెన్స్ మోడ్ ఈ బిల్లులు వీగిపోవడానికి అది దారి తీసింది. ఇది ఒక పాజిటివ్ సిగ్నల్. ఈ పాజిటివ్ సిగ్నల్ని అంటే జనాలు గమనిస్తున్నారు మీరు చేసే దుర్మార్గాల్ని, మీకు వ్యతిరేకంగా మొబిలైజ్ కావడానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది నిన్నటితో. అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు డోర్ క్యాంపెయిన్కి తలుపులు తీస్తున్నారు. రోడ్డు మీదకి వెళ్ళి అన్ని పార్టీలని భ్రష్టు పట్టించండి అని చెప్పి కేడర్కి పిలుపునిచ్చాడు ఆయన. ఈ కార్యక్రమం మొదలవుతుంది. దీనికి వ్యతిరేకంగా నిలబడాలి ఇప్పుడు ప్రతిపక్షాలు. ఈ నిలబడటం అనేది అన్ని రాష్ట్రాల్లోనూ సాధ్యం కాకపోతే ఏపీలో ఎవడో మాట్లాడు. లెఫ్ట్ కొంతవరకు కదలచ్చు, లెఫ్ట్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు ఏదో పద్ధతిలో. పైగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆపరేటివ్ సిస్టమ్ హిందుత్వ. ఈ హిందుత్వ అనే సిస్టమ్, ఆపరేటివ్ సిస్టంతో వాళ్ళు ఎవరి బుర్రలైనా కెలకగలరు. ఉదాహరణకి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతోంది, తమిళనాడు ఎన్నికలు, కేరళ ఎన్నికలు ఇవన్నీ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు అయిపోయింది. సౌత్లో గందరగోళం క్రియేట్ చేయటానికి ప్రకాష్ రాజ్ ఎప్పుడూ మాట్లాడిన వీడియో ఏది, ఆ కేరళ లిటరరీ ఫెస్ట్ జరిగి దాదాపు 4 నెలలు అయిపోయింది. అప్పుడు మాట్లాడిన ఆయన ఇండోర్ అంటే వాళ్ళు గదిలో లైక్ మైండెడ్ పీపుల్ కూర్చుని ఉండగా మాట్లాడిన అంశాలను పట్టుకొచ్చి రోడ్డు మీద పెట్టి ఆయన మీద దాడి చేస్తున్నారు. ఇది ఆయన మీద దాడి కాదు. హిందూ మతం అనేది ఇప్పుడు ఆయనకి
క్రిస్టియన్ ఐడెంటిటీ ఇచ్చారు. వాళ్ళ మదర్ అంత్యక్రియలు జరిగిన పద్ధతిని బట్టి ఆయనకి క్రిస్టియన్ స్టేటస్ ఇచ్చేసి మైనారిటీలు హిందూ మతం మీద చేస్తున్న దాడులు చూసారా అని ఆ అకౌంట్లోకి తీసుకెళ్ళి ఆయన మాట్లాడిన మాటల్ని హిందూ మతం ప్రమాదంలో ఉంది, మనం అందరం యునైట్ అవ్వాలి, యునైట్ అయిపోయి ప్రతి చోట బీజేపీని గెలిపించాలి, ఇది ప్రోగ్రామ్. హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ కోసం ప్రకాష్ రాజ్ గారి మాటల్ని రోడ్డు మీద వేసి రుద్దుతున్నారు. బీజేపీ అండతో బతుకుతున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ప్రకాష్ రాజుని తిట్టడం కోసం, ప్రకాష్ రాజు అనేవాడు భారతదేశంలో విచ్ఛిన్నకారుడు, కారణం అతను క్రిస్టియన్ కాబట్టి. జగన్మోహన్ రెడ్డి లడ్డూ కల్తీ చేశాడని గ్రాంటెడ్గా ఎలా చెప్పగలిగారు? ఆయన క్రైస్తవ మతానుయాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అదే. అలా మైనారిటీల మీద జరుగుతున్న దాడిలో భాగంగానే ప్రకాష్ రాజును కూడా టార్గెట్ చేశారు. ఇన్ని గందరగోళాలు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు వాంటెడ్గా రేపు తమిళనాడు ఎలక్షన్లో ఇది ఏమన్నా ఉపయోగపడుతుందేమో అని చూస్తున్నారు, అందుకోసం వాడుతున్నారు ప్రకాష్ రాజు. ఇన్ని దారుణాలు చేసి మొత్తం దేశాన్ని తమ కంట్రోల్లో పెట్టుకుని ఓటర్ రహిత ఓటింగ్ పద్ధతి కూడా తీసుకొస్తున్నారు. ఓటర్ రహిత సర్ అనేటువంటి ప్రోగ్రామ్ అదే. అంటే ఎన్నికల జాబితాలు, ఓటర్ జాబితాల్లో సవరణలు ఆల్రెడీ ప్రక్రియ యాక్చువల్గా ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఫేక్ ఓటర్స్ ఏర్పరిచే అంశమే కదా సార్ అది. అవునండి, రోహింగ్యాలని ఈ దేశంలో ప్రాపర్ ఐడెంటిటీ లేని వాళ్ళందరినీ తీసేస్తామని చెప్తున్నారు. ఈ ప్రాపర్ ఐడెంటిటీ అనే దానిలో హిందువులకి ఓకే చెప్పారు. అంటే నేపాల్ నుంచి వస్తున్న వాళ్ళందరినీ అలౌ చేస్తారు, బంగ్లాదేశ్ నుంచి వస్తున్న వాళ్ళని లేకపోతే బర్మా నుంచి వస్తున్న వాళ్ళని అడ్డుకుంటారు. ఇది కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఓటర్ లిస్టులో వీళ్ళ తాలూకా లింకులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎలిమినేట్ చేయటం అనే ప్రోగ్రాంలో వ్యతిరేకుల్ని ఎలిమినేట్ చేస్తున్నారు. వ్యతిరేకుల్ని తీసేసి వాళ్ళ అనుకూలుని కలుపుకుంటున్నారు. కలుపుకోవడం ద్వారా మొన్న ఓటర్ లిస్టులు బయటకు తీసి చూపించాడు కదా ఆయన, రాహుల్ గాంధీ. ఒక ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది చూపించాడు ఆయన, ఒక డోర్ నెంబర్తో 200 ఓట్లు ఉన్నాయి అని చూపించాడు ఆయన. ఓట్ చోరీ. ఇలా అంటే ఓటర్ల జాబితాని కలుషితం చేయటం ద్వారా ఒక ప్రోగ్రాం. అంటే స్ట్రైట్ గా వీళ్ళ మనిషే వెళ్ళి ఓటేస్తాడు వాళ్ళకి అనుకూలంగా. ఇదొక కార్యక్రమం. దీనికి తోడు ఈవీఎం మేనేజ్మెంట్, అంటే యాంత్రిక తాంత్రిక పద్ధతుల్లో గెలవాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో డెఫినెట్గా వాళ్ళు గతంలో కోల్పోయినటువంటి 24 ఎన్నికల్లో వాళ్ళు నష్టపోయారు. 60 సీట్లు, వాళ్ళు 100 సీట్లు టార్గెట్, 100 సీట్లు పెరగాలనుకున్నారు, 60 ఉన్నవి కోల్పోయారు. పార్లేదు. కాబట్టి ఈసారి కాన్సన్ట్రేట్ చేసి ఆ నెంబర్ సాధించాలి అనుకుంటున్నారు. దీనిలో ప్రధానంగా వాళ్ళని ఇబ్బంది పెడుతోంది సౌత్ బాగా. అందుకని సౌత్ని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ డిలిమిటేషన్ అనే ప్రోగ్రామ్ను పట్టుకొచ్చి వీళ్ళని నామమాత్రం చేసి తమ అదుపాజ్ఞల్లో పెట్టుకోవడం కోసం ఈ డ్రామా ఆడుతున్నారు. కానీ ఇక్కడ మహిళలకు పాపం ఘోరమైన అన్యాయం జరిగింది. ఈసారైనా పాపం వాళ్ళు రాజ్యాధికారం చేపడతారు. అది ఆల్రెడీ అయిపోయిందండి. దానికి సూత్రప్రాయంగా టెక్నికల్ అంశం అది. దాన్ని అనవసరంగా దీంతో లింక్ చేసి అన్యాయం చేశారు ఒక రకంగా. ఆ అన్యాయం వీళ్ళు చేశారని ప్రచారం చేయాలనేది వాళ్ళ ఉద్దేశం, వ్యూహం. ప్రతి ఒక్కళ్ళు రకరకాల టైటిల్, మహిళ అనేది మన లేడీ సారీ ఏదో అంటే నారీ సారీ, అదే పాపం ఏదైతే మళ్ళీ మహిళలకి అన్యాయం, ఇట్లా రకరకాల టైటిల్స్ తోటి ఎన్నో చూస్తుంటే బాగా అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా. ఇప్పుడు మన తెలంగాణలో 119 అంటే దాదాపుగా కూడా కొన్ని గొడవలు ఉన్నాయి. అంటే 33 బ్రాడ్గా ఇవ్వటమా, లేకపోతే దానిలో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఏ రేషియోలో ఇవ్వాలి, అంటే అక్కడ కూడా ఏబిసిడి అమలు జరగాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ ఏదో పద్ధతిలో ముందు బిల్ పాస్ అయితే మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడచ్చు అనేది ఒక విధానం ఉంది. అసలు అక్కడే గండి కొట్టడం కోసం దీంతో లింక్ అంటే కేవలం ఇప్పుడు ప్రతిపక్షాల మీద ఒక వేయాలి గట్టిగా అనేది వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆలోచన. అంతే అంతే. ఇది నాకు గూఢార్థం, కుట్రే, కాన్స్పిరసీ. బీజేపీ చేస్తున్నటువంటి కాన్స్పిరసీని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్ళి వీళ్ళు మాట్లాడితే సెన్సిటివైజ్ చేస్తున్నారు జనాల్ని, హిందూ మతం పేరు చెప్పి.
హిందూ మతం ప్రమాదంలో ఉంది, హిందూ మతం ప్రమాదంలో ఉంది, హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్, ఈ గోల తప్ప ఈ గోల చాటును చాలా దుర్మార్గాలు చేస్తున్నారు. ఈ దుర్మార్గాలు బయట ఏ హిందువులనైతే వీళ్ళు రెచ్చగొడుతున్నారో ఆ హిందువులనే ఏమీ కాకుండా చేస్తున్నారు, బికారుల్ని చేస్తున్నారు. ఈ బికారులుగా మారుస్తున్నారు. కార్పొరేట్ సోషలిజం అనేది పట్టుకొచ్చి ఎవరికి ఆస్తి లేకుండా చేస్తున్నారు. ఈ విషయాలు జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రోగ్రాం తీసుకోగలిగితే అది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. జనాలకు కొంత అర్థమైంది. కొంచెం ఇన్ డీటెయిల్డ్ కనుక చెప్పే పరిస్థితికి వెడితే ఆ చెప్పకుండా పొలిటీషియన్స్ అందరినీ కొన్ని దొడ్లో కట్టేస్తున్నారు. పర్టికులర్గా ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలని గదిలో వేసి తొక్కేయటం అనే ప్రోగ్రాం జరుగుతోంది. దీని మీద ఒక ఫెడరల్ యుద్ధం జరగాలి. రైట్ సార్. అంటే భారతదేశం ఇప్పటికీ ఫెడరల్ విధానంలోనే ఉంది కాబట్టి ప్రాంతీయ పార్టీల కూటమి ఢిల్లీలో అధికారంలోకి రావాలి, జాతీయ పార్టీలు కాదు. కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీల కూటమి ఢిల్లీలో అధికారంలోకి రాగలిగితే కొంత ఫెడరలిస్టిక్ పద్ధతి వస్తుంది. ఓకే. అది ఈ కార్పొరేట్ రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు ఆల్రెడీ. ఈ కార్పొరేట్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడానికి ఒక యుద్ధం జరగాల్సిన అవసరం. ఆ దిశగా రాజకీయ పార్టీలు కార్యాచరణలోకి దిగితే తప్ప ఈ భూతం నుంచి భారతదేశాన్ని కాపాడటం కష్టం. చూద్దాం సార్ ఏం జరగబోతుంది అనేది. నెక్స్ట్ ఇంకొక చిన్న క్వశ్చన్ సార్, అది కూడా ఒక 5-6 నిమిషాలు మీరు దాన్ని వివరణమండి. ఈ మంగ్లీ ఇష్యూ చాలా చిలికి గాలివానైంది. సో మైక్రో ఫైనాన్స్ అంటున్నారు కానీ అది మైక్రో ఫైనాన్స్ లాగా అనిపించటం లేదు నాకు. అంటే మ్యూచువల్ ఫండ్ ధోరణిలో ఉంది. అది మ్యూచువల్ ఫండ్ సిస్టమ్ ఉంది కదా మనకి. అంటే పెట్టుబడుల సమీకరణ, మీ దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ మా దగ్గర పెట్టండి, మేము దాన్ని అనేక వ్యాపారాల్లో పెట్టి అక్కడి నుంచి వచ్చిన లాభాల్లో మీకు వాటాలు ఇస్తాం. ఇది ప్రోగ్రామ్. అయితే ఈ వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులకి వీళ్ళు ఏవైనా రసీదులు ఇచ్చారా? క్లారిటీ ఉండాలి. ఆ రసీదు ఏ కంపెనీ పేరుతో ఇచ్చారు, ఆ కంపెనీకి ఇలాంటి నిధులు సేకరించేటువంటి అధికారం ఉందా లీగల్ గా? అంటే అది మ్యూచువల్ ఫండ్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయి ఉందా లేదా అనేది ముందు కూడా చూసుకోవాలి. చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయి ఉందా? ఇలాంటి పద్ధతులు, దాని లీగాలిటీస్ ఏమిటనేది చెక్ చేయాలి. ఈ చెక్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. పైగా ఇది 200 కోట్లు 1000 కోట్లు అని మాట్లాడుతున్నారు. అంటే ఇంత డబ్బులు సర్క్యులేషన్ లో ఉన్నాయి. పైగా ఏదో వీడియో, ఆ డబ్బులు లెక్క పెడుతున్నటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది ఫేక్ అని కొంతమంది అంటున్నారు. ఏదైనా 200 కోట్లు 100 కోట్లు 150 కోట్లు 1000 కోట్లు ఈ నెంబర్లు తిరుగుతున్నాయి కదా. వెంటనే ఈడీ ఎంటర్ అవ్వాలి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవ్వాలి, ఇన్కమ్ ట్యాక్స్ హోల్డ్ ఎంటర్ అవ్వాలి, సిబిసిఐడి ఎంటర్ అవ్వాలి. వీళ్ళందరూ ఇంకా టీవీలో జరుగుతున్న డిస్కషన్స్ చూస్తూ ఆగిపోయారా? పట్టించుకోవాలి కదా. పోలీసు వారికి 3 కంప్లైంట్లు వెళ్ళినాయి. ఒకటేమో మంగ్లీ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్లు, ఆవిడ సిఐ దగ్గర నుంచి మొదలు పెడితే డీజీపీ గారి వరకు వివిధ స్థాయిల్లో ఆవిడ కంప్లైంట్లు చేశారు. అలాగే ఆవిడికి వ్యతిరేకంగా సుబ్బు అనేటువంటి న్యాయవాది ఆయన కంప్లైంట్ లాంచ్ చేసి ఉన్నాడు. బాధితులు లాంచ్ చేసిన కంప్లైంట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ దగ్గర పెట్టుకుని ఇమ్మీడియట్ గా వీళ్ళందరినీ ఇన్ టోటల్ కస్టడీలోకి తీసుకుని సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం లేకుండా నిజాలు ఏమిటి అనేది ప్రభుత్వం నిర్ధారించి, పోలీసు విభాగంతో నిర్ధారించి ఒక బహిరంగ ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను ఫీల్ అవుతున్నాను. మధు అనే అతను అయితే మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. దాని మీద కూడా నాకు డౌట్ ఉంది. ఏంటి సార్ అది? అంటే మధు అప్రూవర్ గా మారుతున్నాను అని ముందే ఒక వీడియో బయటకు వదిలాడు. నేను అప్రూవర్ గా మారుతున్నాను, యాక్చువల్ గా మంగ్లీ గారికి ఏ సంబంధం లేదు ఈ విషయంలో, అనవసరంగా ఆవిడ లాగుతున్నారని మాట్లాడాడు. ఇప్పుడు అందరూ అదే మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళందరూ ప్లాన్డ్ గా ఆవిడని బయట పెట్టేస్తే రేపు పొద్దున తమకి కష్టం వచ్చినప్పుడు ఆవిడ ఆదుకుంటుందేమో అనే ఉద్దేశంతో బయట పెడుతున్నారేమో అనేది ఒక డౌట్, ఒక అనుమానం. అది నిజమా కాదా అనేది పోలీసు వాళ్ళు చెప్పాలి.
ఈ అప్రూవర్గా మారి ఆయన మాట్లాడుతున్న మాటలే కాదు, మిగిలిన వాళ్ళు వాళ్ళ బ్రదర్ వాళ్ళు కానీ సార్ ఇక్కడ మరి నిజంగానే మంగ్లీ గినక ఇందులో లేకపోతే మరి ఆ ప్రియ ప్రధానంగా ఎందుకు అనిపిస్తుంది? పైగా ఏ ఫైవ్ కింద కాదు, ఆవిడకి ఏ సంబంధము లేనప్పుడు ఆవిడ ఎందుకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఓ డైరెక్టర్ గారిని అడిగి నాకు లీగల్ హెల్ప్ కావాలండి అని పూజారి నాగేశ్వరరావు గారిని ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు ఆవిడ? రెండోది, ఈ సుబ్బు అనేటువంటి అడ్వకేట్ ఉన్నటువంటి బలహీనతల గురించి ఆవిడ మాట్లాడారు. అవును. అంటే ముందే ఆవిడకి వాళ్ళందరూ సన్నిహితంగా తిరిగారు, ఏదో ఎస్టాబ్లిష్ అవుతోంది. కరెక్ట్. కాబట్టి ఎక్కడో తేడాలు వచ్చి వీళ్ళు ఈ రచ్చ చేస్తున్నారు అనే అభిప్రాయం కూడా జనంలో ఉంది. దానికి సమాధానం రావట్లేదు. విచిత్రం ఏంటంటే ఆవిడ బాధితులకు న్యాయం జరగాలి, బాధితుల తరఫున నేను నిలబడతాను, ఎక్కడికైనా వెళ్ళటానికి నేను సిద్ధం అంటున్నారు ఆవిడ. ఈయన నేను బాధితుల కోసమే ఆవిడని టార్గెట్ చేస్తున్నాను అంటున్నాడు సుబ్బు గారు. ఇద్దరు బాధితులే అని చెప్తున్నారు, కానీ యుద్ధం మాత్రం జరుగుతోంది. ఆరోపణలు ఈవిడ చేస్తున్నారు, నాకేం సంబంధం లేదు అంటున్నారు. సంబంధం లేనప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారు? నా మీద ఎందుకు వచ్చిందో, అసలు ఏం జరుగుతుందో మీరు పరిశీలించి న్యాయం చేయండి అని చెప్పి అడగాలి, అంతవరకే. కానీ పర్సనల్ లెవెల్లో చాలా విషయాలు మాట్లాడుతున్నారు ఆవిడ. ఇది ప్రమాదం. అందుకని సరే, ఇందులో తప్పొప్పులు ఏమిటి అనేది పక్కన పెడితే పోలీసు వారి దగ్గర అయితే కంప్లైంట్లు ఉన్నాయి. ఆ ఉన్న కంప్లైంట్ల ఆధారంగా ప్రభుత్వ విభాగాలన్నీ కల్పించుకుని దీని మీద ఒక కేసు ఫైల్ చేసి, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఒకటి బయటకు వచ్చింది. అందులో ఏవి కూడా సీరియస్ సెక్షన్స్ ఏవీ లేవు, అన్నీ స్టేషన్ బెయిలబుల్ వ్యవహారాలే పెట్టారు. ఇలా కాదు, అది 200 కోట్లు స్కామ్ అన్నారు. ఆ రేంజ్ లో అక్కడ సెక్షన్స్ పెట్టాలి. వీళ్ళందరినీ ముందు కస్టడీలోకి తీసుకుని సాక్ష్యాలు తారుమారు చేసే ఛాన్స్ ఉంది వీళ్ళు బయట ఉంటే. అంటే సరే, ఓకే, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందంటున్నారు. మరి ఇంతమంది బాధితులు ఉన్నారు సార్, వాళ్ళందరి దగ్గర వీళ్ళు కంప్లైంట్ తీసుకోవచ్చు కదా, ఆ రకంగానే వీళ్ళని ఇష్యూ చేయొచ్చు. 3 విషయాలు తేల్చాలి ప్రభుత్వం సార్. ఒకటి, నిజంగానే 200 కోట్ల ఇది, లేదా 1000 కోట్ల. ఒకళ్ళు 50 అంటారు, 150 అంటారు, 1000 అంటారు, 200 అంటారు, మాట్లాడు. ఈ పుకార్ల గొడవ ఎందుకు మాకు? నిజాలు నిర్ధారించండి, కూర్చోబెట్టి అందరినీ ఇంట్రాగేట్ చేయండి. ఇంట్రాగేట్ చేసి దీని రూట్స్ ఎక్కడున్నాయి. ఇది మైక్రో ఫైనాన్స్ కాదు, మ్యూచువల్ ఫండ్. పెట్టుబడుల సమీకరణ. ఈ పెట్టుబడులు సమీకరించడానికి వీళ్ళకు ఉన్నటువంటి లీగాలిటీ ఏమిటి, చట్టబద్ధమైనటువంటి హక్కు ఏమిటి, ఆ పద్ధతిలో ఏమైనా రిజిస్టర్ అయిన కంపెనీ ఉందా వీళ్ళకి, ఏ అధికారంతో వీళ్ళు జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, వాళ్ళకి ఏమి హామీ ఇచ్చారు అనే దాని మీద ఒక ఎంక్వైరీ జరగాలి. ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీలో పాట పాడుకున్న వాళ్ళ డబ్బుల్ని డిపాజిట్లుగా సేకరించినందుకే కదా రామోజీరావు గారి మీద కేసు నడిపారు చాలా ఢిల్లీ లెవెల్లో. మరి వీళ్ళని ఎలా వదిలిపెడతారు? దీనికి ఉన్న లీగాలిటీ ఏమిటనేది చూడాలి కదా. సో ప్రభుత్వం కొంచెం చొరవగా, అంటే ఇది నడుస్తోంది కాబట్టి ప్రభుత్వం దీని మీద 15 రోజులు టైం తీసుకునైనా సరే బయట అన్వాంటెడ్ రూమర్స్ స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేసి ఒక ప్రకటన చేయవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఆ ప్రకటన చేయడానికంటే ముందు నిజానికి వీళ్ళందరినీ తీసుకుని విచారణలోకి తీసుకుని అందరినీ ఇన్ టోటల్ అవతల పక్షాన్ని యువతల పక్షాన్ని కూడా తీసుకుని వాళ్ళ ఎఫ్ఐఆర్లో రాశారు వీళ్ళందరి పేర్లు. కాబట్టి వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకుని విచారించి సమగ్రమైనటువంటి విషయాలని ప్రపంచానికి తెలియజేస్తే ఈ గందరగోళం ఆగుతుంది. లేకపోతే రోజుకో కొత్త నెంబరు, రోజుకో కొత్త గందరగోళం, ఇది ఆరోగ్యకరం కాదు సమాజానికి. అలాగే న్యాయ వ్యవస్థ మీద కూడా మనకు ఒక నమ్మకం కలగటానికి ఇలాంటివి చొరవ తీసుకుని చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.